ఈ దిన వాక్య ధ్యానాంశం ప్రార్థనలో ఉన్నప్పుడు గొప్ప దైవజనుడైన చార్లెస్ స్పర్జన్ ఆదివారం ఆరాధనలో బలమైన వాక్యమును అందించుట కొరకు శనివారం రాత్రి దేవునితో గడుపుతూ వాక్యం ధ్యానించడానికి అలవాటు. ఇది ఎరగని ఒక వ్యక్తి ఆ రోజు చార్లెస్ స్పర్జన్ గారిని కలవాలని వచ్చాడు. అతను గొప్ప పేరున్న వ్యక్తి. ఆ విషయం చార్లెస్ స్పర్జన్ గారికి చెప్పమని సేవకునితో చెప్పాడు. అందుకు స్పర్జన్ గారు, నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ నన్ను కలిసే అవకాశం లేదని, మధ్యలో లేచి వచ్చి పలకరించే పద్ధతి తనది కాదని, ఆ ఎంతటి గొప్పవాడైనను తన పద్ధతి మారదని చెప్పమని సేవకునితో చెప్పాడు. అందుకు అక్కడికి వచ్చి వ్యక్తి సేవకునితో స్పర్జన్ గారికి ఇలా చెప్పు, రాజులకు రాజు అయిన యేసుక్రీస్తు దాసుడైన నేను అర్జెంటుగా స్పర్జన్ గారిని కలవాలని అతన్ని పంపాను. అందుకు బదులుగా స్పర్జన్ గారు ఇలా కబురు పంపాడు, నేను రాజులకు రాజు అయిన యేసుక్రీస్తుతో ఉన్నాను, దాసులతో కలవడం ఇప్పుడు వీలు పడదని చెప్పు అని కబురు పంపాడు. అవును, సేవకులు లేదా మరెవరైనా ప్రార్థనలో ఉన్నప్పుడు వారు ప్రపంచాన్ని పాలించే చక్రవర్తి అయిన దేవునితో ఉన్నారనే గ్రహింపు కలిగి ఉండుట మంచిది. ఇంట్లో ఎవరైనా ప్రార్థిస్తున్నప్పుడు అసలు వారిని ఆటంకపరచకూడదనే ఇంగిత జ్ఞానం లేకుండా అటు ఇటు తిరుగుతూ వారిని మధ్యన ప్రశ్నిస్తూ పలకరిస్తూ కొన్నిసార్లు విసిగిస్తూ ఉంటారు. అలా చేసేవారు ఆత్మీయులు కాదు. కారణం, వారికి ఆత్మీయత లేదు. మరీ ముఖ్యంగా సేవకులు వాక్యం కొరకు సిద్ధపడుతున్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు వారి సమయాన్ని గౌరవించటం ప్రతి ఒక్కరికి ఎంతైనా ఆశీర్వాదకరం, దేవునికి మహిమకరం. కొన్నిసార్లు కొంతమంది వారు కలిగి ఉన్న హోదాను, డబ్బును, పలుకుబడిని బట్టి లేదా సంఘ పెద్ద కాబట్టి ఎప్పుడంటే అప్పుడు సంఘ కాపరిని కలవాలని ఆశిస్తుంటారు. కొంతమంది శాసిస్తుంటారు, ప్రార్థనలో ఉన్నారని తెలిసినా నేను వచ్చానని చెప్పండి, నాకు సమయం లేదు, త్వరగా రమ్మనండి అని అనవసరంగా విర్రవీగుతుంటారు. అటువంటి వారు మరి ఎన్నడూ సేవకులపై విర్రవేగకుండా దేవుడు సరైన రీతిలో వారికి జవాబిస్తాడు. అదే సమయంలో సేవకులు, విశ్వాసులు ప్రార్థించే సమయంలో ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, ముఖ్యంగా కుటుంబ సభ్యులకు సరైన సమయాన్ని నిర్ణయించుకొని ఒంటరిగా దేవునితో మాట్లాడటకు, సమయం గడుపుటకు అలవాటు చేసుకోవటం మంచి లక్షణం. చివరగా, ఎవరైనా ప్రార్థనలో ఉన్నప్పుడు దేవునితో మాట్లాడుతున్నారు అనే గ్రహింపు కలిగి ప్రవర్తిద్దాం. దేవుని సన్నిధిని గౌరవిద్దాం. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. మత్తయి సువార్త 14:23 దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించును గాక. ఆమేన్.